నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. చైనా గేమ్ మొదలెట్టింది. తన ఇంజనీర్లు 300 మందిని యాపిల్ ఫోన్ల తయారీలో నిమగ్నమైన ఫాక్స్కాన్ సంస్థలో పనిచేస్తున్న 300 మంది నిపుణులైన ఇంజనీర్ని వెనక్కి పిలిపించేసుకుంది. చాలా స్ట్రాటజిక్ డెసిషన్. మనకది కేవలం తన నైపుణ్యాన్ని తన దేశానికి మాత్రమే కట్టడి చేసుకునే విధంగా చైనా ఈ నిర్ణయం తీసుకుందనటానికి వీల్లేదు. అటు వియత్నాం, ఇటు భారత్, ఈ రెండు చోట్ల ఉన్న చైనా ఇంజనీర్స్ని వెనక్కి పిలిపించుకునే కార్యక్రమం మన దేశం నుంచి మొత్తం 300 మంది సౌత్లోనే ఫాక్స్కాన్ యూనిట్లో పనిచేస్తున్న వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ఐఫోన్ 17 రిలీజ్ కావాల్సింది. దాని మీద యాపిల్ సంస్థ బోల్డంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. దగ్గర 40 మిలియన్ యూనిట్స్, అంటే ఐఫోన్ తయారీలో ఉత్పత్తిలో మొత్తం 15% భారతదేశంలో తయారవుతుంది. సో పెద్ద మార్కెట్ భారతదేశంలో ఉంది. విస్తరించాలనుకున్న సమయంలో చైనా అదును చూసి దెబ్బ కొట్టింది. కారణం సింపుల్, వాళ్ళకు అంతర్గతంగా ఎదురవుతున్న సంక్షోభం. జీ జిన్పింగ్ ప్రస్తుత అధ్యక్షుడు ఉన్నాడో లేదో తెలియదు. రైలు బోగిలో దాక్కున్నాడని కొందరు, ట్రైన్స్లో అలా జర్నీ చేస్తూనే ఉన్నాడు. ఒక దీని మాదిరి, దేశదిమ్మరి మాదిరి, ఎక్కడ అరెస్ట్ చేస్తుందేమో, ఆర్మీ అరెస్ట్ చేసి టార్చర్ పెడుతుందో అని ఆ భయంతో రకరకాల మారు వేషాలతోటి వాళ్ళు ఏ వేషంలో తిరిగినా పట్టుకోవటం కష్టం. అందరూ ఆల్మోస్ట్ ఒకే రకంగా ఉంటారు కాబట్టి. సో ఆయన సంగతి అది. ఈ సంక్షోభం తర్వాత పార్టీ, చైనా కమ్యూనిస్ట్ పార్టీ పోలిట్ బ్యూరో 24 మంది ఉంటారు. అందులో 24 మందిలో 22 మంది ఈయనకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ లీడరు ఆయనే, ప్రెసిడెంటు ఆయనే, సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మను ఆయనే. ఇలా అన్ని ఉద్యోగాలు ఆయనే చేస్తూ ఎవరిని ఎదగనీయకుండా చేస్తున్నారు. పార్టీలో ఏదన్నా క్వశ్చన్ చేస్తే వాడి మీద అవినీతి ఆరోపణలు చేసి డిస్మిస్ చేయటమో, పార్టీలో వాళ్ళని జైలుకి పంపడమో చేస్తున్నాడు. 9 మంది మిలిటరీ జనరల్స్ని జైలుకి పంపించాడు ఇప్పటిదాకా. సో ఈ సంక్షోభం ఏంటి, ఎటుకూడి అంతా వచ్చి తిరిగి వచ్చి ఏమవుతోంది, వాళ్ళ ట్రేడ్ మీద పడుతోంది. ఈ ట్రేడ్ ఆటోమేటిక్గా మిగిలిన దేశాలన్నీ గమనిస్తున్నాయి. అంతర్గతంగా స్టెబిలిటీ లేని ఈ దేశంలో అనవసరంగా వ్యాపార సంబంధాలు పెట్టుకున్నా మనం నష్టపోతాం. ఈ క్రమంలో చైనాతోటి ఎలాంటి ప్రాఫిట్ మేకింగ్ వ్యవహారాలు నడవు అని ఎవరికి వాళ్ళు విడ్రా అవుతున్నారు. అప్పుడు చైనా ఏం చేస్తుందంటే దానికి కౌంటర్గా తన నైపుణ్యం, అదే తన నిపుణులే ఏ దేశాల్లో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ వెనక్కి పిలుస్తుంది. వేరే మన దగ్గరకు వచ్చేప్పటికి యాపిల్ ఈరోజు 15% ఉత్పత్తులు భారతదేశంలో చేస్తుంది. 40 మిలియన్ యూనిట్స్ ఇక్కడ రాబోతున్నాయి. i17 రేపు వస్తుంది. i17తో పాటు వేరియంట్స్ కూడా రాబోతున్నాయి. అందులో మెజారిటీ i17. హఠాత్తుగా యాపిల్ని దెబ్బకొట్టే విధంగా ఫాక్స్కాన్, యాపిల్ కోసం పనిచేస్తున్న ఫాక్స్కాన్ సంస్థ నుంచి 300 మందిని వెనక్కి పిలిపించుకున్నారు. ఇంకా ఎంతమందిని పిలిపించుకుంటారో తెలియదు. దీనివల్ల ఏమవుతుందంటే టెక్నికల్గా వాళ్ళు ఎక్స్పర్ట్స్, ఆ ఎక్స్పర్ట్స్ నుంచి వచ్చే సజెషన్స్ కానీ ఫర్దర్ గైడెన్స్ కానీ భారతదేశంలో యాపిల్లో పనిచేసే వాళ్ళకి ఉండదు. అంటే దే ఆఫ్ మాస్టర్డ్ దట్ ఆర్ట్ కాబట్టి వాళ్ళు ఉండి తీరాల్సిందే. కానీ వాళ్ళని ఎందుకు వెనక్కి పిలిపించుకుంది? సింపుల్. ఇక్కడ ఒక కుట్ర కోణం బయటపడింది. ఇంటెలిజెన్స్ సంస్థలకు అందిన సమాచారం ఏంటంటే ఈ ఎక్స్పర్ట్స్ చేత ఇప్పుడు చైనాలో హఠాత్తుగా వేరే దేశాల మీద సైబర్ అటాక్స్ చేయించడానికి కావాల్సిన ఏ టెక్నాలజీతో కూడిన వ్యవహారాన్ని నడిపించాలని చెప్పేసి చైనా ప్లాన్ అట. కారణం ఏంటి? వాళ్ళు ఎదుర్కొంటున్న అంతర్గత సంక్షోభం మీద ప్రపంచం దృష్టి పెట్టకుండా వీళ్ళే సైబర్ అటాక్స్ చేసేసి భారతదేశం మీద ప్రత్యేకించి మన ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయటం, మన ఆర్థిక రాజధాని ముంబై కేంద్రంగా పనిచేస్తున్న పలు అంతర్జాతీయ సంస్థలు, బ్యాంకింగ్ సంస్థల కార్యకలాపాలలో ఒక సంక్షోభం సృష్టించడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇప్పుడు వెనక్కి పిలిపించుకునే వీళ్ళందరి తోటి కలిపి ఒక పెద్ద గేమ్ ప్లాన్ వేసిందట. సో చైనా అనేదే నక్కజిత్తుల వ్యవహారం, నమ్మటానికి ఏమాత్రం వీల్లేని దేశం. ఇక్కడ వెనక్కి పిలిపించుకుంటున్నారనగానే మన ఐబీ అలర్ట్ అయింది, మన రా అలర్ట్ అయింది, ఏదో జరగబోతోంది ఇక్కడ అని చెప్పేసి. మనం కనుక చూస్తే ప్రతిసారి చైనాలో సంక్షోభం, వాళ్ళ చైనా కమ్యూనిస్ట్ పార్టీలో సంక్షోభం ఎదురైన ప్రతిసారి ఏదో ఒకటి భారతదేశం మీద కుట్ర పన్నే ప్రయత్నం చేస్తూ వచ్చింది. 62 నుంచి మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళ పార్టీ అధ్యక్షుడిగా తొలగించడం అనేది చాలా అన్సెరిమోనియస్గా దారి చూపించి, గేట్లు చూపించి మీరు ఇంకా నిష్క్రమించవచ్చు అనేది మనం లోగడ కూడా చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు జీ జిన్పింగ్ పరిస్థితి మరీ దుర్మార్గంగా ఉంది. ఆయన రైళ్లలో తిరుగుతున్నట్ట, ఎవడి మీద నమ్మకం లేక ఎక్కడ ఆయన వేసేస్తారనే భయంతో రైళ్లలో తిరుగుతున్నట్ట, రైలు బోగిల్లో టాయిలెట్లలో దాక్కుంటున్నట్ట. ఒక దేశాధ్యక్షుడుకి ఇలాంటి దరిద్రం పట్టిందంటే అతను వ్యవహరించిన శైలి మనం కనుక చూస్తే చైనా కమ్యూనిస్ట్ పార్టీకి ఆయనే లీడర్, అలాగే సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైనా ఆయనే లీడర్, అండ్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి ఆయనే లీడర్. అది కాక అత్యున్నత విధాన నిర్ణాయక మండలి ఉంటాయి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి, దానికి ఆయనే లీడర్, అండ్ డిఫెన్స్ కొనుగోళ్ళకి ఆయనే లీడర్. ఏం చేస్తున్నాడు ఇంటర్న్
ఆయన తెచ్చిపెట్టుకున్న వాళ్ళనే ఆయన డిస్మిస్ చేశాడు. మొన్న ఒక న్యూక్లియర్ సైంటిస్ట్ని ఏ కారణం పెట్టి డిస్మిస్ చేశాడు? అమెరికాకి అణ్వస్త్ర సమాచారం లీక్ చేశారని డిస్మిస్ చేశారు. ఇక నావీ చీఫ్ ఈయన తెచ్చిపెట్టుకున్న ఆయన్ని డిస్మిస్ చేశారు పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ పొజిషన్స్ కన్నా పార్టీ పొజిషన్స్ చాలా కీలకం. అంత నియంతృత్వం ఉన్న దేశం ఇంకెక్కడ ఉండదు. పేరుకి కమ్యూనిస్ట్ దేశమే కానీ కమ్యూనిస్టు ముసుగులో ఉన్న నియంతృత్వాన్ని అక్కడ మనం చూడొచ్చు. వాళ్ళు బయటకు వచ్చి శుద్ధులు చెప్తారు జనాలకి. పొద్దున్న లేస్తే పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి సహాయం అందించడం, వాళ్ళకి వెపన్స్ కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వటం, ఉగ్రవాదానికి ఫండింగ్ ఇవ్వటం, ఇవన్నీ చేస్తూ వస్తున్న చైనా అందరికీ ఒక సామెత ఉంది, అందరికీ శకునాలు చెప్పే బల్లి తనే వెళ్ళి కుడితిలో పడిందని. ఇవాళ అందరికీ శుద్ధులు చెప్పే చైనా తనే సంక్షోభంలో ఇరుక్కుంది. జీ జిన్పింగ్ని తొలగించడం అనేది అనివార్యం. జీ జిన్పింగ్ రేపు 6-7 తారీఖుల్లో బ్రెజిల్లో జరిగే బ్రిక్స్ సదస్సు కూడా ఆయన హాజరు కావట్లా. వీ కెన్ అండర్స్టాండ్ ఏం జరగబోతోంది అనేది. ఆయన హాజరు కట్టేది ఆయన ప్లేస్లో ఎవరిని ప్రధానమంత్రిని పంపించబోతున్నారట. సరే, ఇప్పుడు ఆయన కోసం ఒక 5గురిని రెడీ చేశారు. ఆయన తర్వాత ఎవరనేది. ఇప్పుడు చైనా కమ్యూనిస్ట్ పార్టీ పాలిట్ బ్యూరోలో 24 మంది ఉంటారు. ఆ 24 మందిలో 22 మంది ఈయన వ్యతిరేకిస్తున్నారు. ఈయన కూడా ఇంతకుముందు జింటావో హూని ప్రెసిడెంట్గా ఉన్న జింటావో హూని అంతే అన్సెరిమోనియస్గా పంపించాడు. తన పక్కన వచ్చి కూర్చొని ఆయన మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా కనీసం తల తిప్పి కూడా ఆయన వంక చూడాల జీ జిన్పింగ్. ఇవాళ అంతకన్నా ఘోరంగా ఈయన పంపించేస్తున్నారు. ఎందుకంటే నియంతృత్వం, ఏ నియంతృత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిజం సోషలిజం బయలుదేరినాయో మళ్ళీ అదే నియంతృత్వం బాటలో అచ్చం మావో జడాంగ్ మాదిరి ఈయన పూర్తిగా పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి అదే ఫ్రేమ్లో పనిచేయాలని చెప్పి ఆ పేరు చెప్పి నియంతృత్వంతో జనాల్ని అణగదొక్కే ప్రయత్నం, తను తెచ్చుకున్న వాళ్ళని కూడా పాము తన పిల్లల్ని తనే తినేస్తుంది అన్నట్టు జీ జిన్పింగ్ కూడా తాను తెచ్చిన వాళ్ళని తనే డిస్మిస్ చేసి జైళ్లపాలు చేసి 2 రక్షణ మంత్రులు అదృశ్యమైపోయారు ఈయన హయాంలో. వాళ్ళు బతికున్నారో లేదో తెలియదు. రేపొద్దున ఈయన పరిస్థితి కూడా అదే కాబోతోంది. ఆయన ఉన్నాడో లేదో తెలియదు, ఉంటే ఎప్పుడు ప్రవేశపెడతారో లేదో తెలియదు. ఎందుకు ప్రవేశపెట్టాలి, ఇది మా అంతర్గత వ్యవహారం ఉంటుంది ఏమన్నా చైనా మాట్లాడితే. ఇప్పుడేంటి 300 మంది ఇంజనీర్ని తీసుకెళ్ళి వీళ్ళే కాదు ఇంకా వేరే దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెనక్కి పిలిపించుకుంటుంది చైనా. మన దేశం నుంచి మనకు ఎఫెక్ట్ అయ్యేది మనం చూస్తున్నది ఏంటి, పెరిఫెరల్గా ఓన్లీ యాపిల్ తయారీ ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటున్నాం. యాపిల్ ఫోన్ల తయారీ కాదు, రేపు పొద్దున మన మీద సైబర్ అటాక్స్కి ఈ నిపుణులందరినీ ఉపయోగించబోతుందిట. ఇంటెలిజెన్స్కి నివేదిక ఉంది. మరి ఈ క్రమంలో ఎలా భారతదేశం అప్రమత్తంగా ఉందా లేదా? ఎందుకంటే చైనాకున్న ఆ సైబర్ అటాక్స్ చేయగల టెక్నాలజీ ముందు మనం కొంచెం ఇన్ఫీరియర్గానే ఉన్నాం. అందులో ఏ మాటగా మాట చెప్పాలి. అఫ్కోర్స్ మనకి ఇజ్రాయెల్ నుంచి సాంకేతికంగా సపోర్ట్ ఉండవచ్చు కాక, బట్ యాజ్ టు హౌ మచ్ వీఆర్ రెడీ టు ఫేస్ దట్ ఛాలెంజ్ అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే చైనా వాడు రంగంలోకి దిగాడంటే పిఎంఓని కూడా వాడు పిఎంఓ సైట్ని కూడా దాన్ని హ్యాక్ చేసే ప్రయత్నం జరగచ్చు. అండ్ ఆర్థిక రాజధాని ముంబైలో ఉన్న ప్రధాన బ్యాంకు కార్యాలయాన్నింటినీ కూడా ఇప్పటికే అప్రమత్తం చేసింది ఇంటెలిజెన్స్. కారణం ఏంటంటే మొత్తం ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసే ఒక దుర్మార్గమైన వ్యవహారాన్ని ఈరోజు తెర మీదకి చైనా తీసుకొస్తుంది. యాపిల్ నుంచి వీళ్ళు వెనక్కి వెళ్ళినప్పుడే భారతదేశం ఇంటెలిజెన్స్ ఆలోచించేసింది. ఎందుకంటే ఇదేదో తేడా కొట్టే వ్యవహారం, మనం వీ మస్ట్ బి కేర్ఫుల్ అని. అది వింటారు కదా, ఎంకి పెళ్లి సుబ్బిచావుకి వచ్చిందని. ఇవాళ ఎంకి చావు ఇవాళ మన దేశ ఆంతరంగిక భద్రతా వ్యవస్థలను సవాల్ చేసే విధంగా తయారైంది. ఆ ఎంకి ఎవరో కాదు, జీ జిన్పింగ్. అక్కడ జరుగుతున్నది ఆయనకి పెళ్లి కాదు, ఆల్మోస్ట్ చావు మేళమే అక్కడ రెడీ చేశారు. అంటే పార్టీ నుంచి తరిమేసే ప్రక్రియ. అంటే నియంత్ర పరిపాలనలో ఇలాగే ఉంటాయి. చాలు, వాడు ఎలా వస్తాడో అలాగే పోతాడు. కత్తి పట్టినవాడు కత్తితోనూ, గొడ్డలు పట్టినవాడు గొడ్డలతోనూ పోయినట్టు నియంతృత్వంతో వచ్చినవాడు అదే రకమైన నియంతృత్వాన్ని ఫేస్ చేసి పక్కకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి జీ జిన్పింగ్. సో జీ జిన్పింగ్కి ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వస్తున్నారంటే ఇప్పుడున్న ప్రధానమంత్రి, లేకపోతే ఒక టెక్నోక్రాట్ని తీసుకురాబోతున్నారట, ఒక యంగ్స్టర్. అది కూడా జీ జిన్పింగ్ స్కూల్లోనే తయారైనవాడు. అతను కనుక వస్తే మనకి సైబర్ అటాక్స్, ఒకవేళ అదే కనుక నిజమైతే సైబర్ అటాక్స్ కూడా మన మీద జరగబోవటం కూడా నిజమే.